హాయ్ ఫ్రెండ్స్, స్కై చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు అలాగే మనం మెయిన్ బ్యూటిఫుల్ ఒక రైల్వే స్టేషన్లోకి ఎంటర్ కాబోతున్నాం. ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్ మెయిన్ కమాన్ అన్నట్టు. శాటిలైట్ టెర్మినల్ ఉంది కదా, కొన్ని వందల కోట్లతో డెవలప్మెంట్ చేస్తున్నారు. సో దాంట్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. ఇది ఎంట్రన్స్. ఇక్కడ పక్కనే ఇల్లు గిల్లు కొంచెం చిందరవందరగా ఉంది కదా, ఇదే మెయిన్ రోడ్ దీనికి. బట్ ఇది ఏంటంటే అప్పట్లో అలా ఉంది, తర్వాత దీన్ని ఏమైనా చేస్తారా లేదంటే అలాగే వదిలేస్తారా తెలియదు, ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం రావడం కష్టము. సో మనమైతే అదంతా వదిలేసి ఇందులోకి వెళ్దాం ఫస్ట్. ఇది మెయిన్ ఎంట్రన్స్లో మనకు ఎగ్జిట్ అండ్ ఎంట్రీ. ఇటు నుంచి ఎంట్రీ, అటు నుంచి ఎగ్జిట్ అయ్యే ప్లేసు. ఇవి ఏంటో డ్రింకింగ్ వాటర్ అంటే ఇది 2 lakhs లీటర్ కెపాసిటీ. సో ఇదంతా వీళ్ళకి అనుకుంటా, రైల్వే స్టేషన్ వాళ్ళకి. సో ఇక్కడ మెయిన్ బోర్డు పెట్టారు చూడండి, బుకింగ్ కార్యాలయం అంటే మనకి ఈజీగా అర్థమైపోద్ది, అందరికీ తెలుసు. ఆటో బే, బస్ బే అంటే ఈ తెలుసు, ఆటోలు బస్సులు ఆగే స్థలము. సిడిఓ బిల్డింగ్ అంటే మాత్రం మనకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఐఓహెచ్ షెడ్ అంటే ఏందో కూడా చెప్పండి. ఇంకా 2-wheeler పార్కింగ్, కార్ పార్కింగ్, ప్లాట్ఫామ్ నెంబర్ 9 to 1 ఎంట్రీ. సో ఇక్కడి నుంచే ఉంటుంది 9 అనమాట ఇది ప్లాట్ఫామ్. బట్ 1లో ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడి నుంచే మెయిన్ కట్టడము అద్భుతంగా ఉంటుంది. ఇక పార్సిల్ ఆఫీసు, ఆర్పిఎఫ్ పోస్టు, సబ్ స్టేషను, స్టేషన్ బిల్డింగ్ అన్నీ కూడా ఇక చూడండి. మామూలుగా ఉండదు, కెవ్వు కేకన టైప్లో ఉంటుంది. ఇది చాలా హైలీ డెవలప్మెంటు అండ్ సూపర్ ఫీచర్స్తో కట్టిన రైల్వే స్టేషన్. కంప్లీట్గా చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు ఎలా ఉందో? ఏదో దేశంలో ఎయిర్పోర్ట్ కొత్తగా కడుతున్నట్టుంది కదా, కానీ ఇది చర్లపల్లిలోని శాటిలైట్ టెర్మినల్ రైల్వే స్టేషన్. ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్ని ఎక్స్టెన్షన్ చేస్తుంది. ఎంత అంటే మహా అద్భుతంగా ఉంది, చూస్తున్నారు కదా ఎంత క్వాలిటీ ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ప్లేస్ కూడా చాలా ఎక్కువగా పెట్టేసి 9 ప్లాట్ఫామ్లతోటి కొన్ని వందల కోట్లతోటి దీన్ని డెవలప్ చేశారు. ఇంకా ఇది త్వరలో అయితే ఓపెన్ కాబోతుంది. మరి ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అభివృద్ధి ఏమైనా జరిగే ఛాన్స్ ఉందా? ఎందుకంటే దీన్ని చూస్తుంటే కుళ్ళు పుడుతుంది. వై బికాజ్ అంటే ఏపీలో కూడా ఇప్పుడు బీజేపీ గవర్నమెంటు అలయన్స్లో ఉంది కాబట్టి, పైగా కేంద్రంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ లేదు. చంద్రబాబు ఒక్కసారి దగ్గితే ఊడిపోయే గవర్నమెంట్ ఉంది. మరి అలాంటప్పుడు మస్తు డెవలప్ చేసుకోవచ్చు. ఇలాంటిది మీకు ఏపీలో కూడా వైజాగ్ రైల్వే జోన్ కావచ్చు, వైజాగ్ రైల్వే స్టేషన్ ఎక్స్పాన్షన్ కావచ్చు, విజయవాడ, ఎందుకంటే విజయవాడ ఇప్పుడు రాజధాని కాబట్టి, ఇంకా అమరావతికి సపరేట్గా మళ్ళీ రైల్వే స్టేషన్ కానీ, లింక్ రైల్వే ట్రాకులు కానీ ఇలాంటివి వేసే ఛాన్స్ ఉందా? కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలా అవసరము ఇక్కడ కంటే కూడా. సో చాలా అద్భుతంగా ఉంది. లోపల కూడా మీకు మొత్తం చూపిస్తాను, క్లియర్గా చూద్దాము. చాలా పెద్దగా విశాలమైన స్థలంలో చేస్తున్నారు 9 ప్లాట్ఫామ్లతోటి. కంప్లీట్గా చూశాక మీకు ఈ రైల్వే స్టేషన్ చర్లపల్లి శాటిలైట్ రైల్వే టెర్మినల్ ఎలా అనిపించింది, అలాగే ఏపీలో ఇలాగ ఏ స్టేషన్లు చేస్తే బాగుంటుంది, వైజాగ్, విజయవాడ, ఇంకా కర్నూలు, ఇలా ఏ సిటీలలో చేస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. ఇది కొంచెం క్లోజ్లో చూపిస్తాను. యాక్చువల్గా మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రీ అటువైపు ఉంటుంది. డెవలప్మెంట్ చేశాక ఇది ఇటువైపు నుంచి అనమాట, వెనక వైపు నుంచి, చెంగిచెర్ల వైపు నుంచి రావాలి. ఇది మధ్యలో ఎంట్రీ, మెయిన్ ఎంట్రన్స్. లెఫ్ట్ టు రైట్ ఇగో ఇలాంటివి కట్టారు. ఇది ఒక సైడ్ ఉంది, అవతల సైడ్ కూడా మీకు ఇంకా చూపిస్తాను. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఒకవైపు ఎంట్రీ, ఇంకోవైపు ఎగ్జిట్ అన్నట్టు. చూడండి అద్దాలతోటి. ఇలాంటిది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటే చాలా బాగుండి అనిపిస్తుంది నాకైతే. చూడముచ్చటగా ఉంది. బాబా ఇక్కడ ఏంటంటే మనకు రైలు రిపేర్లు, అలాగే రైలు అసెంబ్లింగ్, ఇంజన్లు అసెంబ్లీ కూడా చేస్తారు పార్ట్స్ తెచ్చి, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. సో మామూలు విషయం కాదు. ఇటు ఇంకో వైపు మనం వెళ్దాం రండి. చూడండి అక్కడి నుంచి ఒక ప్లాట్ఫామ్ ఎంట్రీ ఉంది. ఇటు నుంచి వెళ్తే 9ంటికి వెళ్ళొచ్చు, మళ్ళీ ఇందులో నుంచి వెళ్తే కూడా వెళ్ళొచ్చు. ఇగో ఇట్లా ఈ లోపల నుంచి ఎంట్రీలు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మనం మిగతా డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఇంకా లోపలికి వస్తూనే మనకు రైట్ సైడ్ వచ్చేసి బస్సులు పార్కింగ్లు, అంటే బస్సులు వచ్చి ఆగే స్థలము, మనకు కార్లు, బైకులు పార్కింగ్లు ఇవన్నీ పెట్టారు. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి బుకింగ్ కార్యాలయం పెట్టారు. ఇటు మనకు బుకింగ్ అనే ఇక్కడ ఉంది చూడండి. ముందుకు వెళ్తున్నాను. సో ఇటు నుంచి ఇలా వస్తే అంటే రాగానే మనకు బుకింగ్ ఉండదు, కొంచెం రాగానే అటువైపు పెడితే బాగుండు, అక్కడనే టికెట్ తీసుకుని అటు నుంచి అంటే లోపలికి వెళ్ళిపోతాం. కానీ మళ్ళీ ఇటు చివరికి వచ్చి ఇక్కడికి అంటే కొంచెం నాకైతే కంఫర్ట్ అనిపించట్లేదు. ఇది బుకింగ్ కార్యాలయము. ఇక్కడ చూస్తే మనకు
ఇవి ఉన్నాయి చూడండి, ఆల్రెడీ గ్రిల్స్ పెట్టేసి మొత్తం లైన్ ఇదంతా సెట్ చేశారు. దివ్యాంగుల టికెట్ విండో, విచారణ, సాధారణ టికెట్ విండో, కరెంట్ బుకింగ్ విండో, రిజర్వ్డ్ టికెట్ విండో. అంటే రిజర్వేషన్ కూడా ఇక్కడే ఉంది, రిజర్వేషన్ కూడా ఇక్కడ ఉంది. ఇంకో కొంచెం ఈ రైల్వే స్టేషన్ కంటే ఇంత పెద్దగా కట్టినందుకు ఇవి సరిపోయేటట్టు అనిపించట్లేదు నాకైతే. మీరు కామెంట్ చేయండి ఇది సరిపోతుందా లేదనేది బుకింగ్. ఇంకా హెవీగా, ఇంకా చాలా స్పేసియస్గా ఎక్కువ కౌంటర్లు పెట్టుంటే బాగుండు అనిపిస్తుంది. జస్ట్ ఇవే పెట్టారు. ఇగో ఇప్పుడు మీకు కనిపించేది అందుకుంటే రైలు క్లీనింగ్ చేసే సెక్షన్. ఈ గోడౌన్ లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రైళ్ళని క్లీనింగ్ చేస్తారు, ఇక్కడ కడుగుతారు కదా అవి. దీనికి అవతల వైపు ఇంకా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అటు లోపల నుంచి అక్కడి నుంచి ఎంట్రీ ఉంది, ఆ మెయిన్ బిల్డింగ్లో నుంచి. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇగో ఇటు నుంచి కూడా ఎంట్రీ ఉంది, ఇటు కూడా వెళ్దాం మనం రండి. ఇదంతా కూడా ఫ్రీ స్పేస్, విశాలంగా ఎంతమంది అయినా ఇక్కడ కూర్చోవచ్చు, ఆగవచ్చు, ఫుల్ స్పేస్ ఉంది. ఇలా అటు ప్లాట్ఫామ్ వైపు వెళ్దాము. అటు ప్లాట్ఫామ్ వైపు వెళ్దాం అనుకునే లోపు ఇట్లా టైటానిక్ షిప్ టైప్ అనిపించింది అటు నుంచి చూస్తే. సో అందుకని దీన్ని కూడా ఒక యాంగిల్ తీస్తున్నాం, భలే ఉంది కదా. సో మరి ఏపీలో ఇలాంటి రైల్వే స్టేషన్లు ఎక్కడెక్కడ అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మోడీ గవర్నమెంట్, మోడీ గారిది చంద్రబాబు చెప్పినట్టు వినాలే, వాళ్ళకు చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మైనార్టీలు ఒక్కసారి ఎమ్మెల్యేలంతా, ఎంపీలంతా, టీడీపీ ఎంపీలంతా తప్పుకుంటే గవర్నమెంటే పడిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా చేస్తారనే టాక్ అయితే వినిపిస్తుంది. మరి నిజంగానే చేస్తారా లేదా, కనీసం అట్లీస్ట్ విశాఖ రైల్వే జోన్ అన్నా చేస్తారా లేదా కూడా కామెంట్ చేయండి. మనం ఇంకా దీంట్లో వేరే పార్ట్స్ అయితే చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. చూడండి, ఇది రైటు, ఇది లెఫ్టు, ఇది సెంటర్లో ఉన్నాము. సెంటర్ నుంచి అలా లోపలికి వెళ్దాము. అద్భుత డెవలప్మెంట్ అయితే నాకైతే అసలు డైరెక్ట్గా చూస్తుంటే మామూలుగా అనిపిస్తలేదు. మరి మీకేమనిపిస్తుందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. పిచ్చెక్కిస్తుంది. భలే ఉంది లోపల. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లోపల అద్భుతము. బాబా 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 బాబా, నిజంగా ఎయిర్పోర్ట్ లుక్కే ఉంది. మధ్యలో 2 హ్యాండ్స్ పెట్టారు, మైండ్ బ్లోయింగ్ అన్నట్టు. డిజైనింగ్ కానీ ఇది కానీ, దీంట్లో మనకు ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన లోపల ఇంకేవో రూమ్స్ అవన్నీ ఉంటాయి. నిజంగా ఎక్స్ట్రాడినరీ లుక్. అయితే వర్క్ మోస్ట్లీ కంప్లీట్, తెలుస్తుంది కదా మీకు. సో ఇలా వెళ్తే లోపలికి వెళ్తాం. మనకు ఆల్రెడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తెలుసు, కానీ ఇది చూడండి ఎంత ఎడల్పు ఉంది అనేది, ఎంత పెద్దగా ఉంది వాక్వే. ఇంత స్పేసియస్గా మనం అసలు చూడలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇది 100% ఇలాంటిది ఫస్ట్ టైము, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీకు ఎక్కడన్నా ఇంత స్పేసియస్గా ఇలా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. లిఫ్ట్ సెక్షన్ ఎక్కర్లేదు కదా అది. సో అది ఇంత స్పేసెస్గా లేదు, ఉండదు కూడా. మేబీ మళ్ళీ ఏపీలో ఇప్పుడు ఏమన్నా బీజేపీ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ కలిసి కడితే అమరావతి రాజధాని అయ్యింది కాబట్టి మళ్ళీ ఎక్కడైనా కడితే కట్టచ్చు. బట్ ఎక్కడ కడితే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. విజయవాడ, విశాఖ, ఇంకా రాజమండ్రి ఇలాంటి చాలా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనకి ఏంటంటే మధ్యలో డివైడర్ లాంటిది పెట్టవచ్చు, ఎందుకంటే అటు రావడానికి పోవడానికి అన్నట్టు. 1 to 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇందులో. 9 ప్లాట్ఫామ్స్. 9 ప్లాట్ఫామ్స్ అంటే మామూలు విషయం కాదు. చాలా రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్స్ ఉంటాయి కానీ డెవలప్మెంట్లు ఉండవు. మీకు 9 ప్లాట్ఫామ్స్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ 8, 9 ఎంట్రీ. టోటలీ మోడర్న్, అందులో ఎలాంటి డౌట్ లేదు. యా, మీకు ఇక్కడి నుంచి కూడా చూపిస్తా. ఇది స్టెప్స్ అండ్ ఇంకోవైపు లిఫ్టు. ఇంత కట్టినాక లిఫ్ట్ లేకపోతే బాగోదు కదా. ఇటువైపు లిఫ్ట్ ఉంది, ప్రతిదానికి లిఫ్ట్ ఉంది. రైట్ సైడ్ లిఫ్టు, లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి. ట్రైన్స్
ఇప్పుడు ఇంత దూరం వచ్చి ట్రైన్ ఎవరు ఎక్కుతారు అనేదే సమస్య. ఎందుకంటే ఇది ఉన్న దగ్గర జనాలు ఉండరు, జనాలు ఉన్న దగ్గర ఇది లేదు. సో అది కూడా కామెంట్ చేయండి. రూట్స్ అయితే రూట్స్ ఉన్నాయి, బస్సులు అయితే సరిపోతుంది. కానీ ఇంత దూరం వచ్చే బదులు డైరెక్ట్ అక్కడ రైలు ఎక్కితే అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు కదా అని కూడా ఉంటుంది. బట్ ఏంటంటే కొన్ని ట్రైన్స్ని ఇక్కడి నుంచే మెయింటైన్ చేయడం వల్ల ఇది లిఫ్ట్ ఇక్కడికి ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. ఎందుకంటే సికింద్రాబాద్ అనేది ఫుల్ బిజీ అయిపోతుంది. అక్కడ స్పేస్ కూడా తక్కువ, దాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. కానీ ఎంత చేసినా అది సెంట్రల్ సిటీలో ఉండడం వల్ల ఒక ఫ్రీ స్పేస్ అనేది లేదు. సో దీనికి ఆ అవకాశం ఉంది. సో కాబట్టి కొన్ని రైళ్లను మరి దీన్ని ఎలా చేశారనేది నాకు కూడా ఐడియా లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఎలా చేస్తే బాగుంటుంది, ఏ ట్రైన్లని ఎటువైపు వెళ్ళే ట్రైన్లను ఎక్కడి నుంచి మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇది ఇటు చూడండి, ఆ సైడ్ మీకు కనిపించేదేమో క్లీనింగ్ సెక్షన్ అనమాట. ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ వస్తుంటాయి. ఇక్కడ నుంచి మనకు చాలా దూరం వరకు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఇటువైపు వచ్చేసరికి మనకు చేంజ్ చేశారు. రైట్ సైడ్ ఏమో స్టెప్స్ పెట్టారు. ఇది రైట్ సైడ్ ఏమో స్టెప్స్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఏమో లిఫ్ట్. ఇది ఇంకా మనకు మెయిన్ 1 అని పెట్టారు ఇక్కడ. కానీ 1 వైపు అయితే కట్టడం అయితే లేదు. మెయిన్ 9 వైపు మంచి కట్టడం కట్టారు. ఎందుకంటే ఇక్కడ స్పేస్ లేదు, ఆల్రెడీ పాతకాలం నుంచి ఊరు ఉంది కాబట్టి ఇక్కడ అంత చేసేంత సీన్ లేదు. కాబట్టి 9 ప్లాట్ఫామ్ మెయిన్ కట్టడం కట్టి అంతా పెట్టారనమాట. ఇటువైపు పెద్దగా స్కోప్ ఉండదు, ఇంకా ఉండదు కూడా. సో మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ లిఫ్ట్ పెడుతున్నారు. ఇది మెయిన్ నెంబర్ 1 ప్లాట్ఫామ్. సో మరి ఎస్కలేటర్ అయితే మనము వస్తున్న ప్లాట్ఫామ్ మీద ఎస్కలేటర్ అయితే అక్కడ కూడా లేదు. ఇంకో మళ్ళీ అటువైపు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది. అటు లాస్ట్లో చూడండి, అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది. అంటే ఇటొకటి మధ్యలో ఒకటి, మధ్యలో ఉన్నది వచ్చేసి పాతది, కొత్తది కాదు, అన్నిటికీ లేదు. మళ్ళీ అటు లాస్ట్కి ఉందన్నమాట, అది కొత్తది. సో అది సంగతి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి మనం కిందికి దిగితే పాత రైల్వే స్టేషన్, ఇంకా చర్లపల్లి పాత రైల్వే స్టేషన్, దానిలోకి వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఒకసారి దిగేద్దాము. ఇది ఓవరాల్గా లుక్. అటువైపే ఉంది మనకు ఇంజన్ అసెంబ్లీ చేసేది, అంటే ఇంజన్ పార్ట్స్ అన్నీ కూడా తెచ్చి అసెంబ్లీ చేసేది. అటు చివరికి ఉంది అక్కడ. ఇటువైపు ఏమో క్లీనింగ్ సెక్షను, ఇటువైపు అంతా. చూడండి. సో నభూతో నా భవిష్యత్ కాంప్లెక్స్ అయితే స్టార్టింగ్లో చాలా బాగుంది. త్వరలో ఏపీ కూడా ఇలా డెవలప్ అయితే అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ పెరిగి హైదరాబాద్కు వచ్చే వాళ్ళు కొంతమంది అటు కూడా పోవచ్చు. హైదరాబాద్లో కొంతవరకు ట్రాఫిక్ కూడా తగ్గొచ్చు. ఎందుకంటే రోజుకు పెరగకుండా షేర్ చేసుకుంటే సమానంగా ఉంటుంది కాబట్టి. చూడండి, ఇంకా అటువైపు వెళ్ళి మనం ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా దిద్దాము. సో ఇది ఫ్రెండ్స్ పాత స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో కొత్త స్టేషన్ ఇంకా ఇటు ఉండదు, అటువైపే ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే ఊరు పక్కనే కనిపించేంత ఇల్లులు ప్లేస్ ఏదో కాబట్టి. సో ఇక మనం ఇటు నుంచి మళ్ళీ ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉంది. ఆల్రెడీ రైలు దిగిన వాళ్ళు కొంతమంది ఇందులోంచి కూడా వస్తూ ఉన్నారు, బట్ వాడుకోవచ్చు. ఇంకా మనం ఇది కూడా ఎక్కి అటు వెళ్ళిపోదాం. అక్కడ ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఓకే, స్టెప్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. చలో సో పైకి వచ్చేసాము. ఇది సిచ్యువేషన్. సికింద్రాబాద్లో ఉన్నంత పొడుగైతే లేదనిపిస్తుంది ప్లాట్ఫాము, అంటే లెంత్. బట్ ఇది మాత్రం ఫుల్ గట్టిపడేశారు. ఇటు నుంచి మళ్ళీ అటు వెళ్ళి చూద్దాం.
సో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి కూడా మనం అయితే నడుద్దాము. ఈ మధ్యలో ఇవి ఉన్నాయి కదా, ఎల్ఈడి డిస్ప్లేలు, ఇవి మొత్తం కవర్ చేసి పెట్టారు పాడైద్దని. మధ్యలో ఒక ప్లాట్ఫామ్లో అయితే కిందికి దిగుదాం ఫ్రెండ్స్. కిందికి దిగి కూడా చూద్దాము. రైళ్ళు పోతూ ఉన్నాయి. ఇది ఆల్రెడీ రన్నింగ్ రైల్వే స్టేషన్ కాబట్టి మీకు అందరికీ తెలిసిందే. చూడండి, ఇక్కడ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఓకే, ఇగో ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో పాతది రైల్వే స్టేషన్ బిల్డింగు, ఇదంతా ఇల్లు. సో ఇంకా ఇక్కడ ప్లేస్ లేదన్నమాట. సో అందుకని ఇటువైపు కట్టారు. అది మొత్తం బ్యూటిఫుల్ బిల్డింగ్ అంతా కూడా మనకు కొత్తది. సో ఓకే, వెళ్దాం పదండి. చాలామంది వీడియోలు కూడా తీసుకుంటున్నారు బాగుందని చెప్పేసి. ఇది వచ్చేసి రూఫు. మన ఫోన్ అప్పుడప్పుడు ఫోకస్ మిస్ అవుతుంది. సో టైర్ మొత్తం బండలు ఉంటాయి. ఇవైతే వేసారు గ్రానైట్, దీన్ని ఏమంటారు తెలియదు. ఇక్కడ ఎస్కలేటర్ ఉంది. మనకు అటువైపు వచ్చినప్పుడు ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద అయితే ఎస్కలేటర్ అస్సలు లేదు, లిఫ్టే ఉండే. దీని మీద లిఫ్ట్ లేవు, ఎస్కలేటర్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఆ ముందున ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ ఆప్షన్ ఇచ్చాడు, అక్కడ ఆ ఆప్షన్ ఇచ్చాడు, వేరియేషన్ ఇచ్చాడు. 6-7కి వచ్చేసినాం. మళ్ళీ మనం 6-7 ప్లాట్ఫామ్లు అన్నిటికి కూడా అంటే మోస్ట్లీ మనకు కవరింగ్ ఉంది పైనుంచి, అంటే వర్షం పడకుండా ఇట్లా ఉంటుంది కదా. చూడండి, ఫుల్ కవరింగ్ ఉంది. యా, ఇది 6-7కి కూడా ఇక్కడ ఎస్కలేటర్ ఉంది. నేను దగ్గర నుంచి ఎస్కలేటర్ని చూడవచ్చు. మనం ఇంత ఎప్పుడైనా కూడా ఎస్కలేటర్ రన్నింగ్లో చూస్తాం కానీ వర్కింగ్ చూడం కదా. సో ఇలా ఉంది లోపల. అక్కడ వర్క్ చేస్తున్నారు, రూఫ్ టాప్ వేస్తున్నారు. సో దీంట్లో ఒకసారి కిందికి వెళ్ళి చూద్దాము. ఓకే, మన ఫోను లొకేషన్ షిఫ్ట్ అయితే ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 7 and 6. సో ఆల్రెడీ ట్రైన్ ఆగి ఉంది. ఇటువైపు కూడా ట్రైన్ ఆగి ఉంది. అంటే ఇవన్నీ కూడా స్టార్ట్ కాని ట్రైన్స్ అన్నట్టు, వేరే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుండొచ్చు. సో వాటర్కి అయితే పెట్టారు, వాటర్ ట్యాప్స్. కొంచెం రెగ్యులర్, ఇంకా ఈడ ఇంకొంచెం మోడర్న్గా పెట్టుంటే బాగుండు అనిపించింది నాకు. ఇంకటి మన అన్ని చోట్ల ఇంత మోడర్న్గా కట్టేసి ఇవి మళ్ళీ పాతవి పెడితే బాగోదు. ఆశిద్దాం మళ్ళీ వేరే చోట మంచిగా పెడతారని చెప్పేసి. బోర్డ్ చర్లపల్లి, బ్యూటిఫుల్ కదా, బాగుంది. నాకైతే కొంచెం వాటర్ ట్యాప్స్ది నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే కూలింగ్ వాటర్, ఫిల్టర్ వాటర్ ఏదైతే ఉంటుందో అది స్టేషన్ మెయిన్ సెంటర్ దగ్గర మధ్యలో ప్లాట్ఫామ్ మిడిల్లోనే, అంటే ప్లాట్ఫామ్ 1లోనో 9లోనే పెడతారు. మిగతా ప్లాట్ఫామ్ల మీద ఫిల్టర్ వాటర్ అనేది ఉండదు. నాకు అది నచ్చదు, కొంచెం కోపం కూడా వస్తుంది. ఎందుకంటే ట్రైను అంత పొడుగున్నప్పుడు అక్కడెక్కడో జనరల్ బాక్స్ ఉంటుంది, ఇక్కడెక్కడో జనరల్ బాక్స్. అంటే జనరల్ బాక్స్లో ఎక్కేటోడికి ఫిల్టర్ వాటర్ దొరకదు అసలు. అది కొంచెం దరిద్రం అనిపిస్తుంది. అందుకని చివరికి కూడా అటు చివరికి ఇటు చివరికి ఫిల్టర్ వాటర్ పెడితే జనరల్లో ఎక్కేటోడు మెయిన్గా ఫిల్టర్ వాటర్ తాగలుగుతాడు. ఎందుకంటే ఏసీలో రిజర్వేషన్లు ఎక్కేటోడికి ఫిల్టర్ వాటర్ అవసరం లేదు. వాడు డబ్బులు ఉంటాయి కాబట్టి కొనుక్కుంటాడు కూడా మా బాటిల్. సో ఇది మీరు కూడా కామెంట్ చేయండి, నేను అనుకున్నది కరెక్టా కాదా అనేది. ఖచ్చితంగా ఫిల్టర్ వాటర్ అయితే పక్కన ఉంటే బెటరు. అటు చివరికి ఇటు చివరికి 2 చోట్ల కూడా ఉండాలి ప్రతి పెద్ద రైల్వే స్టేషన్లో అనేది నా ఫీలింగు. సో ఈ ప్లాట్ఫామ్ అయితే బాగుంది. వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. సో వెళ్దాం, మళ్ళీ పైకి వెళ్ళేసి ఎగ్జిట్ అవుతాము. ఎంత అవుద్ది కాడికి కట్ చేస్తున్నా, మళ్ళీ స్టార్ట్ చేస్తా అక్కడికి వెళ్ళాక. సో ఫ్రెండ్స్, ఎండింగ్కి వచ్చేసినాము. ఇది వచ్చేసి ఇక బయటికి దారి అని ఉంది కదా, మళ్ళీ సందర్శించండి అని ఉంది. మీ టైం మీకు ఇష్టం అంటే. సో ఇది ఎగ్జిట్. ఇలా ఎగ్జిట్ అయిపోయి ఆ ముందలకి వెళ్తే, ఇప్పుడు ఆ బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్లు పక్కకి వెళ్తే
అటువైపు మీకు మళ్ళీ బస్సులు ఆటోలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. ఏది ఈ మెయిన్ బిల్డింగ్ 1 సెకండ్ ఈ మెయిన్ బిల్డింగ్ పక్కన అటువైపు ఉంటాయి. ఇంకా మీకు ఇటు కనిపించేదంతా కూడా రైలు వాషింగ్ సెంటర్స్, ఇవన్నీ కూడా ఇక్కడ క్లీనింగ్ చేస్తారు. ఓకే, ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. మనకు సేమ్ ఏపీలో కూడా ఇలా డెవలప్ అయితే బాగుంటుంది అనుకుంటే ఏ రైల్వే స్టేషన్ డెవలప్ చేస్తే బాగుంటుంది అని కూడా కామెంట్ చేయండి.